తీస్తే ఇప్పుడు యవనస్తులు, మా యవన బిడ్డలందరికీ కూడా నేను ఉదయం 8 గంటలకే రమ్మని చెప్పాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే సమయము ఎంత విలువైనదో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, సమయము ఎంత విలువైందో ప్రతి ఒక్కరు కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అది ఇప్పుడు మీకు నేను తెలియపరచను. మీకు వివాహాలు అవుతాయి కదా, వినపడుతుందా? మీకు మ్యారేజ్ అవుతాయి కదా, పాపం అప్పుడు అందరు ఇక్కడ కూర్చుంటారు కదా, అప్పుడు చూపిస్తా ఆ సమయం ఎంత విలువైంది అనేది అందరికీ. ఎందుకంటే నేను చెబుతుంటే వీళ్ళందరికీ యవన బిడ్డలకు ఒక్కళ్ళు కూడా అర్థం కావట్లా. తల్లిదండ్రులు మీరు అంటే వాళ్ళకి చెప్పలేకపోతారు, నాకు అర్థమైంది. ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ లిజనింగ్ టు యూ. మీ మాట వినే స్టేజ్లో వాళ్ళు ఇప్పుడు లేరు. యవన బిడ్డలు ఎవ్వరూ కూడా మీ మాట వినే స్టేజ్లో లేరు. లేదు తల్లిదండ్రులు మీరు ఏమన్నా చెప్పగలరు, అయ్యా మా కొడుకు మా కూతురు నా మాటే వాళ్ళకి వేదవాక్ అన్నారు, ఒకసారి చేయిపైకి ఎత్తగలరా? ఎవరు లేరు కదమ్మా. అందుకే చెప్తున్నాను, దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. మీ ప్రమేయంతోనే చేస్తా వాళ్ళ వివాహ టైంలో. ఎందుకంటే మిగతా ఏ టైంలో చేసినా కానీ వాళ్ళు మనకి లొంగరు, అప్పుడైతేనే లొంగుతారు వాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఒకసారి అంటే సమయం ఎంత విలువైందో వీళ్ళకి తెలియపరచాలనే ఆలోచన. ఎందుకంటే వీళ్ళని జాబ్స్ చేసుకోమన్నా వీళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లేదు. అమ్మా సుమా అంటుంది, నేను చేస్తున్నాను అన్నయ్య అంటుంది. నువ్వు కాదమ్మా, చేయని వాళ్ళని చెప్తున్నాను. సో అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం, సమయము ఎంత విలువైనదో వారికి అర్థం కావట్లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా దాని గురించి మీతో మాట్లాడని ఆశపడుతున్నాను. దేని గురించి? సమయము గురించి. ద టైం, సమయం ఎంత విలువైనదో దాని గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దానికి ప్రధాన కర్త కర్మ క్రియ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ పామ్ సండే మట్టల ఆదివారం దినమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ విషయాలన్నీ కూడా మీతో బయలుపరచాలి. మీ అందరికీ కూడా నేను మనవి చేస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి దయచేసి మీరు ఎవ్వరు కూడా చదవవసరం లేదు, ఒకసారి వింటే చాలు. ఎందుకంటే ప్రతి సువార్తలో ఎన్ని సువార్తలు ఏమో మనకి? 4 సువార్తలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో కూడా క్రీస్తు వారు యెరూషలేము యొక్క రావడానికి గురించి, అంటే తన ప్రయాణమును గురించి ప్రతి లేఖన భాగంలో కూడా రాయటం జరిగింది. ప్రతి భక్తుడు, ప్రతి స్వార్థికుడు కూడా ఈ యొక్క లేఖనంలో రాయటం జరిగింది. దయచేసి మీరు తర్వాత చదువుకుని మీకు వాక్యాలు చూపిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి 44వ వచనం వరకు, అలాగనే యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 19 వరకు. ఈ 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు వారు యెరూషలేములకు ఏ విధముగా ఆయన ప్రయాణం చేసి వచ్చారో విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ రాయటం జరిగింది. అయితే ఈ విషయాలు చెబుతూ కూడా నేను మీకు ముందుగా చెప్పాను, సమయాన్ని గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ మట్టల ఆదివారం కూడా జ్ఞాపకం చేస్తూ, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. అయితే ఆఖరి 3.5 సంవత్సరాలు, ద లాస్ట్ 3.5 years తన యొక్క పరిచర్య ప్రయాణం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే సమయం గురించి, ఎందుకంటే ఆయన ఎక్కడ ప్రస్తావించినా, ఎక్కడ స్వార్థ ప్రకటించినా దేని గురించి ప్రకటించాడంటే, దేని గురించి ప్రకటించాడు? పరలోక రాజ్యముల గురించి ఆయన ప్రస్తావించి వచ్చాడు. పరలోక రాజ్యముల గురించి ఆయన బోధిస్తూ వచ్చాడు. ఎందుకంటే ద టైమ్ ఈస్ వెరీ షార్ట్, సమయము చాలా తక్కువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మి బాప్తిసం పొందమని ప్రభు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం గురించి ప్రభువారు ఎంతగానో చేస్తూ పరిచర్యలో ఆయన సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క రాజ్యము గురించి బోధిస్తూ సమయము ఎంత విలువైనదో ఆయన ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకు అంటే, మీరు జ్ఞాపకం చేసుకోండి, పోయినసారి కూడా మీకు చెప్పాను,
చాలామంది అంటే క్రీస్తు యేసు ప్రభు వారు అద్భుతాలు చాలా చేశారు, ఆశ్చర్య కార్యాలు చాలా చేశారు, సూచక్రియలు కూడా ఆయన చాలా చేశారు. వాటిలో ప్రాముఖ్యమైన వాటిని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మృతులను లేపడం గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదండి. పోయినసారి కూడా మీకు మరలా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు మృతులను సహితము కూడా ఆయన తిరిగి లేపారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని గురించి కూడా మనం ప్రస్తావిస్తే, అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు మరలా చెప్తున్నానంటే, ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైం, సమయము ఎంత శ్రేష్టమైనదో మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం ఎంత శ్రేష్టమైనదో మనము గుర్తించాలి. ఎందుకు అంటే ప్రభువారు దేని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన వస్తున్నానని చాలా స్పష్టంగా వాక్యము తెలియపరిచింది. ఈ వాక్యాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మనము ఏ విధముగా సిద్ధపాటు కలిగి ఉండాలో, ఏ విధముగా మనము క్రీస్తు యొక్క రాజ్యానికి మనము వారసులు అవటానికి మనం ఎంతగా ప్రయాసపడాలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు వారు కూడా ఈ 3.5 సంవత్సరాలు కూడా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఏ ఆత్మ నశించిపోకూడదని దేవుని యొక్క రాజ్యమును గురించి ప్రతి ఒక్కరికి కూడా ఆయన బోధిస్తూ వచ్చారు. దేవుని యొక్క రాకడ గురించి ప్రతి ఒక్కరు కూడా ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. అయితే ఆ తెలియపరిచిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక లేఖనములు నెరవేర్పు కొరకు కదండి, లేఖనముల యొక్క నెరవేర్పు కొరకు ప్రభువారు స్వార్థను ముగించిన ఎక్కడికి వచ్చారమ్మా? యెరూషలేము పట్టణానికి ఆయన ప్రయాణమయ్యి ఆయన రావటం జరిగింది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే కనుక నార్మల్గా మనం చెప్పుకుంటే కనుక యేసుక్రీస్తు వారు మరలా యెరూషలేముకి తిరిగి వచ్చారని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని శ్రేష్టమైన మాటలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎవరు ఏంటి అని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ద కింగ్ అరైవ్ టు హిస్ ప్లేస్, అంటే రాజు తన ప్రాంతానికి మరలా తిరిగి వచ్చాడు. లేదా ఇంకో మాట చెప్పాలి, ద కింగ్స్ అరైవల్. రాజు ఏమయ్యాడమ్మా? ఏమయ్యాడు? అరైవల్ అంటే ఏమంటారు? ఆగమనం కదా, తెలుగులో చెప్పాలంటే ఆగమనం, అరైవల్. ప్రభువుని యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా యెరూషలేము పట్టణానికి ఆయన వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తే గనక ఆయన యొక్క రాకడ లేకపోతే యెరూషలేమునకు ఆయన ఏ విధముగా వచ్చాడో మనం జ్ఞాపకం చేసుకుంటే 2 విషయాలు మనకు అర్థమవుతుంది. ఒకటి, హిజ్ హ్యూమిలిటీ అండ్ హిజ్ అథారిటీ. ఆయన యొక్క దైవత్వము అలాగే ఆయన యొక్క అధికారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 విషయాలు మనకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఒకటి ఆయన దైవత్వమును, మరొకటి ఆయన అధికారం మనకు కనపడుతుంది. ఎందుకు అంటే చూడండి, యేసుక్రీస్తు వారు మనము చాలా స్పష్టంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన 100% ఆయన దేవుడు, 100% ఆయన మనిషిగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే 100% ఆయన ఏదైతే చేయగలిగాడో దేవాతి దేవునిగా, తండ్రి కుమారుడిగా ఏ విధంగా అయితే చేశాడో మనం చూడవచ్చు. అలాగనే 100% మానవునిగా ఆయన ఎలా ఉన్నాడో కూడా మనము దాన్ని బట్టి చూడవచ్చు. అయితే ఇక్కడ చూస్తే కనుక ప్రభువారు యెరూషలేములోకి ఎప్పుడైతే రావటం జరిగిందో ఆయన వచ్చిన వెంటనే కూడా ఆయన రాకడను బట్టి ఆయన యొక్క ఏమంటారు, ఆయన యెరూషలేము ప్రాంతానికి లోనుకు వస్తూ ఉండగా ఆయన యొక్క మార్గము మనకి ఏమైతే బోధిస్తుందో తెలుసండి, ఆయన యొక్క దైవత్వమును, ఆయన యొక్క అధికారమును మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే హీ ఈజ్ ది అల్టిమేట్ సుపీరియర్ ఓవర్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతి ఒక్కరి పైన ఏం కలిగి ఉన్నాడండి? అధికారము నా ప్రభువు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రతి అంటే మానవులమైన మన మాత్రమే కాదు, కానీ భూమి మీద సృజించబడిన ప్రతి దానిపైన నా ప్రభుకి ఏం కలిగి ఉందండి? అధికారము కలిగి ఉంది. దేనికి కారణం ఏంటంటే నోటి మాటతో సమస్తమును
కలుగ చేసిన వాడు నా ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడు నా ప్రభువు. ఈనాడు మనము కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నా ప్రభువు ఈనాడు నీ కొరకు నా కొరకు ఆయన యెరూషలేము ప్రాంతానికి రావటం జరిగింది. అయితే ఆయన మనం గనక జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఆదివారం నుంచి ద నెక్స్ట్ సండే వరకు దీన్ని ఏమని పిలుస్తారంటే హోలీ వీక్. ఏమని పిలుస్తారమ్మా? పరిశుద్ధ వారం అని పిలుస్తారు. ఈ వారమంతా కూడా చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఈ వారము హోలీ వీక్ కాబట్టి ఈ వారం అంతా ఎలా ఉండాలనుకుంటారు? పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటారు. పైనుంచి కింద దాకా ఏమేస్తారు తెలుసా? వైటే వేస్తారు. ఇంకా ఎవరు మాట్లాడినా నవ్వుతూనే సమాధానం చెప్తారు. ఎవరు పలకరించినా కానీ తలకి ఉంచేసి మరీ సాష్టాంగం నమస్కారాలు చేస్తారు. ఏది ఎప్పుడమ్మా? ఈ వారం మాత్రమే. మరలా వచ్చే వారం ఉండదు చూశారు, దీనికి రెండంతలుగా ఉంటుంది వాళ్ళ పని అంతా కూడా. దయచేసి దేవుని సంగమా జ్ఞాపకం చేసుకునండి, మనము ఎలా ఉన్నామో ఎలా ఉండాలో ప్రభువు వారు ఎప్పుడో చెప్పారు. ఏదో ఈ సమయం వచ్చింది కాబట్టి మనము ఈ వారం మాత్రం పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది, ఈ వారం అంతా కూడా కక్కాముక్క తినుకోకుండా ఏంటి అమ్మా ఆకుకూరలు అసలు తినకోకుండా ఉన్నా బాగుండు, ఇంకా శ్రేష్టంగా ఉంటామని చాలామంది ఉపవాసాలు ఉంటారు. మంచిదే, కాదంటలేదు. కానీ ఈ వారం మాత్రం కాదు, కానీ నీవు జీవించే దినములన్నీ కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉంటే నా ప్రభు నిన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ స్పెషల్ సండే నాడు, ఈ యొక్క మట్టల ఆదివారపు నాడు నా ప్రభువు ఏం చేశాడంటే, యెరూషలేము పట్టణానికి తన యొక్క దైవత్వమును తన యొక్క అధికారమును చూపిస్తున్న ప్రభువారు యెరూషలేమునికి ఎంటర్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ చూస్తే కనుక ఆయన లోపలికి వస్తున్నప్పుడు మనందరికి తెలిసింది ఏంటంటే, ఒకటి ఆయన అధికారముతోనూ దైవత్వముతో ఆయన లోపలికి వచ్చాడు. రెండవదిగా జరిగింది ఏంటంటే, అక్కడున్న ప్రజలు, ద క్రౌడ్స్ రెస్పాన్స్, అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయనకి ఏమయ్యారు తెలుసండి? రెస్పాండ్ అయ్యారు, అంటే ప్రతిస్పందించారు. ఒకటి ఆయన స్పందించి లోపలకు అధికారముతో లోపలికి వస్తే, రెండవది అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేశారు? ప్రతిస్పందన చేశారు. ఎలా స్పందన తెలుసండి? వారికి ఏది దొరికితే అది ఏం చేశారు? రోడ్డు మీద పరిచి వారి యొక్క ప్రతిస్పందనను ఆయనకు తెలియపరుస్తూ ఒక మాట తెలియపరిచారు. ఏ మాట అండి? చదువుదాం ఒకసారి. దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి ఇప్పుడు చదవండి ఒకసారి. మత్తయి సువార్త కానివ్వండి, లూకా సువార్త కానివ్వండి, ఏది తీసినా పర్లా. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21:9 వచనం చదువుకుందాం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనక వచ్చిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు చేసిన పని ఏంటంటే, దేవునికి ప్రతిస్పందన చేశారు. ఎలా చేశారంటే, దావీదు కుమారుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు మరలా ఏమవుతున్నారు తెలుసండి? అధికారము కలిగి దైవత్వముతో మరలా మన యుద్ధకు వస్తూ ఉన్నారని చెప్పి వారందరూ కూడా సంతోషముతో ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద మెస్సాయా. ఎందుకు అంటే, ఈ ప్రజలందరూ కూడా ఎందుకు అలా ఆరాధిస్తున్నారంటే, ఇశ్రాయేల్ ప్రజల యొక్క నమ్మకం ఏంటంటే, మెస్సయ్య వస్తాడు. ఆయన ఎందుకు వస్తాడో తెలుసండి? మమ్మల్ని అందరినీ కూడా ఏం చేయడానికి? విమోచించడానికి, మమ్మల్ని అందరినీ కూడా ఈ పాప శాపము నుంచి విడిపించడానికి నా దేవుడు మెస్సయ్యగా ఈ లోకానికి ఎలా వస్తున్నాడు? రాబోతున్నాడు అని చెప్పి వారందరూ కూడా ముక్త కంఠముతో ఏక స్వరముతో ఏం చేస్తారో తెలుసండి? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగా. కానీ ప్రతి ఒక్కరూ కూడా, పిల్లలు కాదు, ఎవరండి, యవన బిడ్డలు కాదు,
ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఆయనను స్తుతించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తే గనక ప్రభు యేసు క్రీస్తు వారు మెస్సయగా ఆయన అక్కడికి రావటం జరిగింది, యెరూషలేము పట్టణానికి. అదే మత్తయి సువార్త చదువుకున్నాం. దయచేసి మార్కు సువార్త కూడా చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 11:9 వచనం. మరియు జయము స్తుతింపబడునుగాక. దేవునికి స్తోత్రం. ఇదే మాట లూకా సువార్త 19వ అధ్యాయము 35 నుంచి చదువుకుందాం. తరువాత మా ఒక్కరు చదవండి, అందరికి అర్థమవుతుంది. సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆఖరిగా మనం కూడా యోహాను సువార్తను చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసి 14వ వచనం చదువుకుందాం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు ఆసీనుడై వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తే గనక ఈ 4 సువార్తలలో కూడా రాయబడిన శ్రేష్టమైన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి లేఖన భాగంలో కూడా రాయబడిన మాట రాజు వచ్చుచున్నాడు, ఆయనకు స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈనాడు చూస్తే గనక ఒక్క ములగలంపాడులోని నిరీక్షణ ప్రార్థన మందిరంలో సంఘస్థులు మాత్రమే కాదు కానీ యావత్ ప్రపంచమంతా కూడా, ఎక్కడండి, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘములో కూడా ఈనాడు ప్రతి ఒక్కరు సంతోషముగా ఆయన ఆరాధిస్తున్నారంటే కారణం ఏంటంటే నా ప్రభువు రాజుగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తిరిగి యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప అద్భుతం చూడండి ఒకసారి. నేను లాస్ట్ టైము, ఇప్పుడు కాదు కానండి, ఒక బైబిల్ ట్రైనింగ్ చేసే టైంలో ప్రతి కంట్రీలో కూడా చర్చెస్ ఉన్నాయని తెలుసు, కానీ పాకిస్తాన్లో కూడా చర్చ్ ఉందని నాకు అప్పుడు తెలియదు. మీకు ఎవరికైనా తెలుసమ్మా పాకిస్తాన్లో చర్చ్ ఉందని? తెలుసా తెలీదా? కొంతమంది తెలియదు కూడా తెలియదు కదా. నాకు ఒక 10 సంవత్సరాల క్రితం తెలిసింది, అందుకే చెప్తున్నాను. ఏం జరిగిందంటే అది కూడా ఎలా తెలిసింది నాకు అంటే, పాకిస్తాన్లో ఇట్లాగే సండే అందరూ కూడా కలిసి ఆరాధిస్తుంటే హ్యూమన్ బాంబ్స్ అంటే మానవ బాంబులు పెట్టుకొని ఒక 2 చర్చిలోకి వెళ్ళి వారు హతులైపోయారు. వారితో పాటు ఇంచుమించుగా 200 నుంచి 300 మంది క్రైస్తవులు మరణించారు. ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, పాకిస్తాన్లో బిగ్గెస్ట్ చర్చ్ అంటే ఇంచుమించుగా
5,000-10,000 మంది కూర్చొని ఆరాధించే చర్చ్ ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చర్చిలో ఏం జరిగిందంటే ఇట్లాగే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ చర్చ్ ఉందని నాకు అప్పుడు తెలిసిందనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పాకిస్తాన్ అనగానే మనకు అర్థమైంది అంటే ఇట్స్ ఏ ఇస్లాం కంట్రీ, అంటే ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతము, ప్లస్ ఇంకంటే చెప్పాలంటే వారి దేశంగా అది పిలువబడుతుంది. అక్కడ కూడా ప్రభువుని ఆరాధించేవారు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాట్ ఓన్లీ ఇండియా, ఒక భారతదేశంలో కాదు, అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా నా ప్రభువుని ఆరాధించేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు ఈ ఈ ఈ స్పెషల్ ఈ మట్టల ఆదివారం నాడు కూడా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు, మీరు అనుకోవచ్చు కదా, ఆయన గనక యెరూషలేముకు రాకపోతే ఏముండేది కాదు, సిలువ ఉండేది కాదు. అంతేనండి, అంతేనమ్మా. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం ఉండేది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు యెరూషలేము రాబట్టే కదా ఆయన మరలా పట్టుకున్నారు. అక్కడ ఆయన బంధించారు, ఆయన ఏం చేశారు, శిక్షించారు, సిలువ వేశారు. ఇవన్నీ జరుగుండేవి కాదు కదా. ఆయన కనుక యెరూషలేముకు రాకపోతే అక్కడే ప్రజలతో ఇంకా తిరుగుతూ స్వార్థ ప్రకటిస్తే బాగుండేది కదా అని చాలామంది అనుకున్నారు. కానీ పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తే గనక లేఖనముల యొక్క నెరవేర్పు కొరకు కదండి, లేఖనముల యొక్క నెరవేర్పు కొరకు నా ప్రభువు వారు ఏం చేశారంటే యెరూషలేము పట్టణానికి రావటము జరిగింది. పరిశుద్ధ లేఖన భాగంలో కూడా చాలా స్పష్టంగా రాయబడింది. ఒకసారి చూస్తారా, జకర్యా 9:9 చూద్దాం ఒకసారి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంత శ్రేష్టమైన మాట రాయబడి చూడండి ఇక్కడ. లేఖనం యొక్క నెరవేర్పు కొరకు నా ప్రభువారు ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేము ప్రాంతమంతా కూడా ఆయన సంచరించడం జరిగింది. ఇక్కడ చూస్తే గనక ఎంత అద్భుతమో తెలుసండి. ఇక్కడ లేఖనం యొక్క నెరవేర్పు కొరకు నా ప్రభు అక్కడ రాయబడి మాట తెలుసండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి. కారణం ఏంటో తెలుసా నా ప్రజలారా, నీ రాజు ఏమవుతుందో తెలుసండి, నీ దగ్గరకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి ఎంత ఆశ్చర్యమైన కార్యం అంటే, ఎందుకంటే చాలామంది అంటే మనము ఎవరిని తప్పుపట్టట్లేదు కానీ, ఎవరిని కూడా హింసించట్లేదు, లేకపోతే ఎవరిని కూడా వేలెత్తి చూపించట్లేదు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన భారతదేశంలోనే ఇంచుమించుగా 3 కోట్లకు పైగా దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఇట్స్ ఎ హిస్టారికల్ ప్రూఫ్, ఉన్నారు, కాదంటలేదు. అయితే ఇక్కడ చూడండి, ఏ దేవుడు ఏ దేవత చూసినా కానీ మనం ఏం చేయాలి తెలుసండి, మనం వారి దగ్గరకు వెళ్ళాలా కదా, వి మస్ట్ గో టు దెమ్, మనం వారి దగ్గరికి వెళ్ళాలి. కానీ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్న మాట తెలుసా, యెరూషలేమా నీవు ఉల్లసించు, ఎందుకో తెలుసా, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడై నీ దగ్గరకు వస్తున్నాడు నా దేవుడు. కాబట్టి సంతోషించు నా ప్రజలారని జకర్యా ప్రవక్త ద్వారా ముందుగానే దేవుడు వారికి బయలుపరిచాడు. ఈ మధ్యాహ్న కాలమందు దేవుని యొక్క సంఘమా మనము కూడా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నా ప్రభు అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. ఏం మాట తెలుసండి, చదవవసరం లేదు కానీ నా ప్రభు అంటే ఎక్కడి నుంచో తెలుసండి, మన హృదయపు తలుపుల యొద్ద నిలిచి ఉన్నాడు. ఎవరైతే ఆయన స్వరము విని తలుపు తెరుస్తారో ఆయన ఏం చేస్తాడండి, ఆయన మన యొద్దకు వచ్చి మనతో కలిసి ఏం చేస్తాడు, భోజనం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరన్నా ఆ మాట చెప్పగలరండి, ఎవరన్నా చెప్పగలరా మాట? అది ఎవరికి సాధ్యం అంటే నా ప్రభువుకే సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నా ప్రభుకే సాధ్యమైంది అది. అందుకని యెరూషలేము ప్రజలందరూ కూడా ఆయన గురించి తెలిసిన వెంటనే, ఆయన వస్తున్నాడు, యెరూషలేము పట్టణానికి వస్తున్నాడని తెలిసిన వెంటనే వారందరూ కూడా సంతోషముతో ఆర్భాటముతో ఎక్కడికి వచ్చారో తెలుసండి, వీధుల వెంబడి అందరూ కూడా వచ్చి వారి దగ్గర ఏది ఉంటే అదంతా కూడా పరిచి వారు ప్రతిస్పందన చేస్తూ ఆయనను స్తుతించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు నా ప్రభువు ఎన్నిసార్లు వచ్చాడు మీ ఇంటికి కదమ్మా. నా ప్రభువు మీ ఇంటికి, అమ్మ ఒకసారి నా వైపు చూడండి, నా ప్రభువు మీ ఇంటికి చాలాసార్లు వచ్చి ఉంటాడు. చాలామంది అనుకుంటున్నారు ఎప్పుడు వచ్చాడు బాబు మాకు తెలియదు అనుకుంటారు చాలామంది. కనీసం వస్తే కాలింగ్ బిల్ అన్నా కొట్టాలి. సరే మాకు కాలింగ్ బిల్ లేదు కాబట్టి ఏం చేయాలి, కనీసం దూరణ కొట్టాలి, అప్పుడే కదా మాకు తెలిసేది, లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది అన్నవారు చాలామంది ఉన్నారు. మీరు చాలాసార్లు ఏం చేసి ఉంటారు, కుటుంబ ప్రార్థన లేకపోతే వ్యక్తిగత ప్రార్థన చేసి ఉంటారు కదా, ఏదో ఒక టైంలో చేస్తూ ఉంటారు కదా. ఆ సమయంలో నా ప్రభు వచ్చే ఉంటాడు. వచ్చుంటాడు కాదు, వచ్చాడని చెప్పాలి. నాకు మాట చెప్పాలంటే వచ్చాడైనా, కానీ మనం చాలా బిజీగా ఉన్నాం. ఏం బిజీ తెలుసండి, మనకున్న కష్టాలు, బాధలు, నష్టాలు, ఇంకొన్న ప్రతిదీ కూడా ఆయనకి చెప్పే క్రమంలో ఆయన వచ్చాడన్న సంగతే చాలామంది మర్చిపోయారు. ఈనాడు క్రైస్తవ్యంలో చాలామంది జరుగుతుంది ఏంటంటే, నా ప్రభువు రయ్యా నేను నీతో ఉన్నానంటే కానీ చాలామందికి నమ్మలేకపోతున్నారు, అర్థం కావట్లా వారికి. గాడ్ సేస్ ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను అని ప్రభువు సెలవిస్తున్నా కానీ, అయ్యా నువ్వు ఎక్కడున్నావు ప్రభా, నా ప్రార్థన ఆలకించట్లేదు, నాకు ఈ బాధలేంటి ప్రభా, నన్ను ఒక్కసారి కరుణించయ్యా అని చాలామంది ఇంకా మొరపెడుతున్నారు. దేవుని సంఘమా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వస్తున్నారని తెలిసిన వెంటనే ఎవ్వరూ కూడా వారి ఇంట్లో కూర్చొని ఏం చేయలేదండి, టీవీలు చూస్తూ కూర్చోలేదు. ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తూ కూర్చోలేదు. లేకపోతే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటూ వాళ్ళు కూర్చోలేదు. ఎప్పుడైతే వారు వినిన వెంటనే కూడా సంతోషముతో యెరూషలేము వీధులన్నీ కూడా అంతా ఆ ప్రాంత ప్రజలంతా అందరి చేత నింపబడాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన రావటానికి కూడా అసలు దారి లేనంతగా ప్రజలందరూ కూడా కలిసి ఆయన వస్తున్నాడని తెలిసిన వెంటనే కూడా సంతోషముతో అందరూ కూడా బిగ్గరగా కేకలు వేస్తూ రాజుల రాజుకు జయమని పలుకుతూ ఆయనను స్తుతిస్తూ, ఆయనకు ముందు ఆయనకు వెనక కూడా ప్రజలందరూ కూడా ఆ యెరూషలేము ప్రాంతమంతా కూడా సంచరించినట్లుగా వాక్యము తెలియపరుస్తుంది. ఈ మధ్యాహ్న కాలం ముందు నీవు నేను కూడా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు యొక్క అధికారము, ద గాడ్స్ అథారిటీ. వి మస్ట్ రికగ్నైజ్ ది జీసస్ అథారిటీ. ప్రభు యొక్క అధికారం మనము గుర్తించగలగాలి. ఏంట అధికారం అంటే, ఆయన ప్రభువులకు ప్రభు అని, రాజులకు రాజని మనందరము కూడా గుర్తించాలి. ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసండి, ఇంకా యేసు ప్రభు వారు బాలుడుగానే ఉన్నారు అనుకుంటున్నారు చాలామంది. ఎరమ్మా, ఇంకా నా ప్రభువారు బాలుడుగానే ఉన్నారనుకున్నారు చాలామంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆయన యోధా గోత్రపు కొదమ సింహముగా నా ప్రభువు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాలుడుగా కాదు, ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, యోధా గోత్రపు సింహముగా మరలా ఎక్కడ రాబోతుంది తెలుసండి, యెరూషలేము మీదకు మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన రాకముందే ఆయన అధికారమును మనము తెలుసుకోవాలి. వి షుడ్ నో హౌ పవర్ హీ ఈజ్. ఆయన ఎంత శక్తిమంతుడో నీవు నేను గుర్తించాలి. ఆయన ఎంత అధికారము కలిగిన వాడో నీవు నేను గ్రహించాలి. ఈనాడు చాలామంది ఏం చేస్తారో తెలుసండి, అంటే నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు, కానీ ఒక ఎమ్మెల్యేని చూస్తే వణికిపోతారు, ఒక ఎంపీని చూస్తే వణికిపోతారు, ఒక చీఫ్ మినిస్టర్ని చూస్తే ఏమైపోతారండి,
భయం కలుగుతుంది. అయ్యో మామూలుగా కాదు కదా, ఒక పెద్ద వ్యక్తి అంటే ప్రజల చేత ఎన్నుకోబడే వ్యక్తిని మనము భయపడతాం, గౌరవిస్తాం, కాదంటలేదు. కానీ వారికి అధికారం ఇచ్చిన ఎవరు తెలుసండి? నా ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అధికారం ఇచ్చిన వాడు నా దేవుడే. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. కాబట్టి నీవు నేను కూడా చేయాల్సింది ఏంటంటే ఆయన యొక్క అధికారాన్ని మనము గుర్తించాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే యెరూషలేం ప్రాంతానికి ప్రభు వస్తున్నాడని గ్రహించారో అట్టి రీతిగా నీవు నేను కూడా నా ప్రభువు రాబోతున్నాడని గుర్తించాలి. చాలామంది ఇంకా ఎలా ఉన్నారో తెలుసండి? బద్ధకంగా, నీరసంగా, అబ్బో ఇప్పుడు కాదులే ఆయన వచ్చేది, ఎప్పుడు ఆయన వస్తానని చెప్పాడు కానీ ఎప్పుడు వస్తాడో చెప్పలేదు, కాబట్టి పర్లేదులే ఆయన వచ్చేటప్పుడే మనం కొంచెం రెడీ అవుదాం అన్నట్టుగా చాలామంది గ్రహిస్తున్నారు, అనుకుంటున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, నీవు గనుక